నిలిచాయో సాక్షి దినపత్రికలో చూద్దాం. ఇక సాక్షి దినపత్రికలో ప్రధాన అంశాలుగా ప్రొఫెసర్లకు పునరావాస కేంద్రాలుగా మార్చొద్దు అనే వార్తను మనం ప్రధాన వార్తగా చూడొచ్చు. నిన్న రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశానికి సంబంధించి వైస్ ఛాన్సలర్లతో సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి యూనివర్సిటీలు విద్యార్థుల కేంద్రంగానే ఉండాలి, కాలం చెల్లిన వారికి పునరావాసం కల్పించేందుకు కాదు, డిమాండ్ ఉన్న కోర్సులకు ప్రాధాన్యం ఇవ్వాలి, అలాంటి కోర్సులు బోధించని ప్రొఫెసర్లను పరిపాలన బాధ్యతలకు పంపండి, గ్రామీణ విద్యార్థులకు సరైన భవిష్యత్తు కల్పించేలా బోధన ఉండాలన్న సీఎం, అవసరమైన నిధులు నియామకాలపై నివేదిక అందజేయాలని సూచన, విద్యాశాఖపై కూడా సీఎం సమీక్ష, విద్యా ప్రమాణాలు క్షీణిస్తున్నాయంటూ ఆందోళన అంటూ వార్తను మనం చూడొచ్చు. అయితే ఇందులో ప్రధానంగా డెప్త్కి వెళ్తే విశ్వవిద్యాలయాలు కొందరు ప్రొఫెసర్లకు పునరావాస కేంద్రాలుగా మారాయని సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు నిన్న. ఇక యూనివర్సిటీలను అలా చేయొద్దని సూచించారు. యూనివర్సిటీలన్నీ విద్యార్థులు కేంద్రంగా పనిచేయాలి తప్ప కాలం చెల్లిన వారికి పునరావాసం కల్పించేందుకు కాదని స్పష్టం చేసిన పరిస్థితి. గతంలో నియమించిన ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఇంకా ఉన్నారనే భావనతో పలు విశ్వవిద్యాలయాల్లో పెద్దగా ప్రాధాన్యం లేని కోర్సులు ఉన్నప్పటికీ ఇప్పటికీ బోధిస్తున్నారని, వాటిని రద్దు చేసి నూతన కోర్సులను ప్రవేశపెట్టాలని సూచించారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే కోర్సులు ఉండాలని, మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సుల బోధనకు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. శుక్రవారం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్నత విద్యపై రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్తో సమీక్ష సమావేశం అనంతరం ఆయన మాట్లాడారు. దానికి సంబంధించి వార్తను ప్రధాన అంశంగా మనం చూడొచ్చు. అయితే వీసులతో సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, చిత్రంలో ఆకునూరి మురళి, కె కేశవరావు, వేం నరేందర్ రెడ్డి తదితరులు ఉన్న ఆ ఇమేజ్ని మనం చూడొచ్చు. అధికారం కోసం అడ్డదారులొద్దు అంటూ మరో ప్రధాన వార్తను బీఆర్ఎస్ సంబంధించి కేసీఆర్ సంబంధించిన వార్తను ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. మోదీ సర్కారు ఎన్ని ప్రభుత్వాలను కూల్చిందో తెలుసు, బీజేపీ అసలు స్వరూపాన్ని జనం అర్థం చేసుకుంటున్నారు, హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతలతో మాజీ సీఎం కేసీఆర్ అంటూ వార్తను మనం ప్రధాన వార్తకు చూడొచ్చు. అయితే హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతలతో సమావేశంలో మాట్లాడుతున్న కేసీఆర్, చిత్రంలో కేటీఆర్, సబితా తదితరులు ఉన్నారు. ఆ ఇమేజ్ను కూడా మనం చూడొచ్చు సాక్షి దినపత్రికలో. అయితే వివరాలకు వెళ్తే, ప్రజలు మెచ్చి అధికారం ఇవ్వాల్సిందే తప్ప దానికోసం అడ్డదారులతో కలిసిన అవసరం తమకు లేదని బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ సీఎం కేసీఆర్ అన్న పరిస్థితి. రాజకీయంగా నైతిక విలువలు పాటిస్తూ ప్రజలతో మమేకమైతే మరో 3 ఏళ్లలో అధికారం మళ్లీ బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందన్నారు. ఏప్రిల్ 27న వరంగల్లో నిర్వహించే రాష్ట్రోత్సవ మహాసభ ఏర్పాట్లకు సంబంధించి శుక్రవారం ఎర్రవల్లి నివాసంలో కీలక సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ ముఖ్య నేతలతో జరిగిన ఈ భేటీలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పాల్గొన్నారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలతో పాటు కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ను సంప్రదిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. కానీ ప్రజలు ఓట్లు వేసి ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం లేదు అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలుపుతున్న వ్యాఖ్యలనైతే మనం ఇక్కడ చూడొచ్చు. ఇక శుక్రవారం ఖమ్మం జిల్లా తిరుమలైపాలెంలో భారీ వర్షానికి తడిసిన మొక్కజొన్నలను వేరు చేస్తున్న రైతులు అంటూ రైతుల కష్టాలను చూపిస్తూ ఇక్కడ ఒక వార్తను చూడొచ్చు. గ్రూప్ 1 నియామకాలకు తొలగిన అడ్డంకి జీవో 29 చెల్లుబాటుపై దాఖలైన పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు అంటూ మరో వార్తను మనం ఇక్కడ ప్రధాన వార్తకు చూడొచ్చు. అయితే తెలంగాణలో గ్రూప్ 1 నియామకాలకు అడ్డంకులు తిరిగిన పరిస్థితి. దివ్యాంగుల రిజర్వేషన్లకు సంబంధించి 2022లో తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో 55ను సవరిస్తూ ఈ ఏడాది ఫిబ్రవరి 8న జారీ చేసిన జీవో 29 చెల్లుబాటుపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దానికి సంబంధించిన వార్తను ఇక్కడ మనం చూడొచ్చు. ఇక మొక్క మిగిలింది బెండు కంకులే, మొక్కజొన్న కంకులో సక్రమంగా జరగని అంకురోత్పత్తి, ఓ సీడ్ కంపెనీ ఇచ్చిన విత్తనాలతో రైతులు లబోదిబో, బెండు కంకితో 10 నుంచి 15 క్వింటాల దిగుబడి దాటట్లేదన్న రైతులు. ఖమ్మం జిల్లాలోని పలువురికి పరిహారం పేరిట పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇచ్చిన సదరు కంపెనీ అంటూ వార్తను మనం చూడొచ్చు. ఇక మనోజ్ కుమార్ కనుమూత. సుప్రసిద్ధ నటుడు, దర్శకుడు మనోజ్ కుమార్ శుక్రవారం తెల్లవారుజామున ముంబైలోని కోకిల బెన్ ఆసుపత్రిలో కనుమూశారు. వెండితెరకు మిస్టర్ భారత్, ఈ దేశం మీకేమిచ్చింది అనేది కాదు, ఈ దేశానికి నువ్వేమిచ్చావు అనేది చూడాలి అన్నారు నెహ్రూ. జై జవాన్ జై కిసాన్ అన్నారు లాల్ బహదూర్ శాస్త్రి. ఈ దేశానికి ప్రాధాన్యం లేనివారు ప్రజలను దేశం వైపు చూసేలా చేయగలిగారు. ఈ స్ఫూర్తిని సినిమా రంగంలో మొదటిగా అందుకున్న హీరో మనోజ్ కుమార్ సినిమాలో తన పాత్రకు
భారత్ అని పేరు పెట్టుకుని అందరి చేత మిస్టర్ భారత్ అనిపించుకున్న మనోజ్ కుమార్ ఇక లేరు అన్న వార్త అయితే చాలా బాధాకరమైన విషయం. ఇక ఇదిగో ట్రంప్ కార్డు అంటూ ప్రధాన హెడ్లైన్ తోటి ట్రంప్కు సంబంధించిన ఒక వార్తను మనం చూడొచ్చు. కొత్త లుక్తో గోల్డ్ కార్డు, పెరుగు తగ్గట్టే బంగారు రంగుతో తయారీ, ఎడం వైపు దాదాపు సగం వరకు ట్రంప్ ఫోటో ముద్రణ. ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో మీడియాకు ప్రదర్శించిన అధ్యక్షుడు ట్రంప్ కొత్త కార్డును 2 వారాల్లో విడుదల చేయనున్నట్లుగా వెల్లడి. ఇదేమిటో తెలుసా? గోల్డ్ కార్డు. ట్రంప్ కార్డు $50 లక్షలకే దీన్ని సొంతం చేసుకోవచ్చు. ట్రంప్ కార్డు తొలి కొనుగోలుదారు నేనే. కొత్త కార్డును 2 వారాల్లో విడుదల చేస్తాం. మీడియాతో ట్రంప్ వ్యాఖ్యల్ని మనం చూడొచ్చు. ఇక టారిఫ్పై మళ్ళీ తూచ్. భారత్పై 27 కాదు 26% మరోసారి సవరించిన అమెరికా తాజా ప్రకటనలో వైట్ హౌస్ వెల్లడి. ఇంతకుముందు 27% అని అన్నారు, ఇప్పుడు 26% అంటున్నారు. 1% మరి ఇక్కడ సవరించినట్టుగా తెలుస్తుంది. దానివల్ల పెద్దగా ప్రయోజనం ఏమి ఉండకపోవచ్చు అని కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇక అంతకుమించి అమెరికాపై చైనా 34% సుంకాలు, దెబ్బతీసిన డ్రాగన్ దేశం. అంతేగాక మరిన్ని ప్రతీకార చర్యలు, అరుదైన ఖనిజాల ఎగుమతులు బంద్ అంటూ ఈ వార్తను మనం చూడొచ్చు. ఇక బనకచర్ల ఆర్ఎల్ఐపై సుప్రీంకోర్టు అంటూ ఉత్తమ్కి సంబంధించిన ఒక వార్తను మనం చూడొచ్చు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి, కృష్ణా నదులపై అక్రమంగా నిర్మిస్తున్న బనకచర్ల రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఆర్ఎల్ఐలపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్టుగా రాష్ట్ర సాగునీటి శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. దానికి సంబంధించిన వార్తను మనం చూడొచ్చు. అయితే మానసిక ఆరోగ్యం వస్తూ 5 ఏళ్ల క్రితం వచ్చిన కోవిడ్ మహమ్మారి తర్వాత అందరూ మానసిక ప్రశాంతత అవసరాన్ని గుర్తించారు. ఈ నేపథ్యంలో భారత్లో ముఖ్యంగా యువత విద్యార్థులు మెంటల్ హెల్త్ అండ్ వెల్నెస్పై దృష్టి పెడుతూ మానసిక వైద్య నిపుణుల వద్ద కౌన్సిలింగ్ తీసుకునేందుకు సిద్ధమవుతున్నారంటూ ఒక హెల్త్ సంబంధించిన వార్తను కూడా మనం సాక్షి దినపత్రికలో మెయిన్ ఎడిషన్లో చూడొచ్చు. ఇక ఇందిరమ్మకు ప్రైవేటు ఇంజనీర్లు. ఇందిరమ్మ ఇళ్ల తనిఖీ బాధ్యతను ప్రభుత్వ ప్రైవేట్ ఇంజనీర్లకు అప్పగించబోతుంది. తొలుత 390 మందిని అవుట్సోర్సింగ్ పద్ధతిలో నియమించుకునేందుకు మెయిన్ పవర్ సప్లయర్స్కు బాధ్యత అప్పగించింది. అందుకు నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నెల 11 వరకు దరఖాస్తు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించారు. అంటే నాణ్యతతో కూడినటువంటి ఇండ్లను ప్రభుత్వం పేద ప్రజలకు ఇచ్చే ఉద్దేశంతో ఈ పని చేపట్టినట్టుగా తెలుస్తుంది. ఈ వార్తను మనం సాక్షి పేపర్లో చూడొచ్చు. ఇక హైబ్రిడ్ వైపే అన్నదాత. అమాంత పెరిగిన మగ వరి సాగు గతేడాది 2,20,000 ఎకరాలకే పరిమితం. ఈసారి 4,40,000 ఎకరాలకు పెరిగిన సాగు. అంతర్జాతీయంగా ఈ వంగడాలకు డిమాండ్. రాష్ట్రంలో విత్తన ఉత్పత్తులు కరీంనగర్ జిల్లా టాప్ అంటూ వ్యవసాయానికి సంబంధించిన వార్తను మనం చూడొచ్చు. అయితే ప్రీ వెడ్డింగ్ షూటు గెలిచినపల్లె ముస్తాబు అంటూ మరో వార్తను కూడా మనం సాక్షి దినపత్రికలో చూడొచ్చు. భద్రాచలంలోని గిరిజన మ్యూజియం ప్రాంగణంలో ఆదివాసీ జీవితాన్ని ప్రతిబింబించే థీమ్తో సెట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆదివాసీ సాంప్రదాయ దుస్తులు, కొమ్ముకొయ్య తలపాగా, వాయిద్యాలు ఇలా గిరిజన పల్లెలను ప్రతిబింబించే థీమ్తో భద్రాచలంలోని గిరిజన మ్యూజియం ప్రాంగణంలో ఒక సెట్టు రూపుదిద్దుకుంటుంది. అంగు ఆర్భాటాలకు దూరంగా పూర్తిగా ఆదివాసుల జీవితాన్ని పరిచయం చేయబోతున్నారు. నిర్మాణ దశలో ఉండగానే ఈ పల్లెకు ఆదరణ వస్తున్న నేపథ్యంలో మరిన్ని సదుపాయాల కల్పనకు చకచక ఏర్పాట్లు జరుగుతున్న వార్తనైతే మనం సాక్షి దినపత్రికలో చూడొచ్చు. ఇవి సాక్షి దినపత్రికలో మెయిన్ ఎడిషన్లో ఉన్న ప్రధాన వార్త విశేషాలు. ఇక ఆంధ్రజ్యోతిలో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా